40 రోజుల నుండి సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పెంచిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చర్చల్లో అంగీకరించిన వాటికి వెంటనే జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేస్తూ మహిళా పక్షపాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభించే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని విమర్శించారు. ఒక్కరోజు కోసం భోగి మండపం నిర్మాణానికి 2 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని మంచినీళ్లుగా ఖర్చు చేస్తూ అంగన్వాడీ వేతనాలు పెంచాలనేసరికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని సాకు చెప్పడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువా శేషుబాబ్జీ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఏఐసిటియు రాష్ట్ర కార్యదర్శి గొడుగు సత్యనారాయణ, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెక్కారామణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమల్ల పద్మ, సిఐటియు జిల్లా కోశాధికారి మలకారమణ, సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, రూరల్ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, ఐద్వా నాయకురాలు భవానీ, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ నాయకులు స్వామి, వెంకన్న, జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు విజయ్ కుమార్, మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ, ఏఐసిసిటియు నాయకులు నర్సరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమ్మె 40వ రోజుకి చేరింది. నిన్నే మహిళలను గౌరవించి మహిళా కోడ్ బిల్లును ప్రవేశపెట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల్ని అమ్మ, అవ్వ, అక్క, చెల్లి అని గౌరవంగా పిలుస్తున్నటువంటి ఈ మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఇంత నిర్లక్ష్యం, అంగన్వాడీ హెల్పర్ల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకో ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకానికి అర్థం కావట్లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే 2-3 సమ్మెలు మొన్న సంక్రాంతికి మొదలు విరమింపజేశాడు. కానీ కేవలం జీతాలు పెంచండి అన్న అందుకే 40 రోజులు సమ్మె చేసేలాగా మహిళల్ని వేధిస్తూ ఉన్నది వైఎస్ఆర్ ప్రభుత్వం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మహిళలను గౌరవించి వారి డిమాండ్లు పరిష్కరించవలసిన ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. మహిళల పట్ల గౌరవంగా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ హెల్పర్ల జీతాలు పెంచి వాళ్ళని మరింత గౌరవంగా చూడాలని మేము ఏఐసిసిటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేటికి సరిగ్గా 40 రోజులుగా అంగన్వాడీలు రాష్ట్రంలో సమ్మె చేస్తున్నారు. 1,07,000 మంది అంగన్వాడీలు రోడ్డెక్కి ఆడపడుచులు అన్నావు కదా నువ్వు, అందరికీ ఏదైతే వాగ్దానాలు చేసావో నీ యొక్క పర్యటనలో, ఆ పర్యటనలో చేసినటువంటి వాగ్దానాలనే వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అంతకుమించి ఏం అడగట్లేదు. మినిమం శాలరీ వేజ్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ళకి 26,000 రూపాయలు ఇవ్వాలి. ఇవాళ నువ్వు 11,000 ఇస్తూ నేను తెలంగాణ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి అన్నావు. ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంటి? ఈరోజు నువ్వు వివక్ష లేనటువంటి ప్రభుత్వ పాలన అందిస్తానంటున్నావు. ఈరోజు నిన్న అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించావు. మరి ఇంత చేసే వ్యక్తివి కనీసం ఆడపడుచులకి ఏం చేయాలో కూడా నీకు తెలియనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు అంటే ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావో కూడా ఒకసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఏ ఉద్యోగికి కూడా న్యాయం లేదు. మున్సిపల్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు, విద్యాశాఖ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు, యూటీఎఫ్ టీచర్స్ సమ్మె చేస్తున్నారు, అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు, నిన్నటిదాకా ఎవరు ఆశా వర్కర్లు సమ్మె చేశారు. ఇవాళ నీ ప్రభుత్వంలో, నీ పాలనలో సమ్మె చేయనటువంటి ఏ యొక్క వ్యవస్థ అయినా ఉందా? ఏ యొక్క వ్యవస్థ అయినా సంతోషంగా ఉందా? అటువంటి పరిపాలన ఇస్తున్న నువ్వు ఈరోజు ఈ యొక్క మహిళల యొక్క ఏదైతే సమ్మె చేస్తున్నారో అంగన్వాడీల కోరికలు, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి నువ్వు వెంటనే సమ్మె విరమించేందుకు పూనుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి మాట్లాడటానికి సమ్మె గురించి? మంత్రిలో లేకపోతే ఎమ్మెల్యేనో ఒక ముఖ్యమంత్రిలో మాట్లాడాల్సిన సమస్యల్ని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం ఏంటండి? కాబట్టి ముఖ్యమంత్రిగా నువ్వు కనీస జ్ఞానంతో ఈ యొక్క మహిళల పట్ల
మంచిగా ప్రవర్తించి వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. గత 40 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏమాత్రమో కూడా పాజిటివ్గా స్పందించట్లేదు. అందుకు నిరసనగా ఈ పూట ఏంటంటే రాస్తారోకో నిర్వహించొచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పట్ల, దళితుల పట్ల, బీసీల పట్ల తాము సానుకూలంగా ఉన్నామని చెప్తున్నది. అంబేద్కర్ విగ్రహాన్ని, అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించారు. అతిపెద్ద సంఘమైనటువంటి 106,000 మందితోటి అతిపెద్ద సమ్మె 2001 సంవత్సరం తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఇదే అతిపెద్ద సమ్మె, ఇదే దీర్ఘకాల సమ్మె. దీని పట్ల ఏంటంటే ఆయన చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అంగన్వాడీలు అంటే ఎవరు? సగం మంది పైగా ఎస్సీలు బీసీలే కదా. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఎస్సీలు బీసీలతో ఉన్నటువంటి వ్యవస్థ మీద నిర్బంధం ప్రయోగించడం ఆయన ఒక చిత్తశుద్ధి ఏంటో తెలుస్తూ ఉన్నది. తక్షణం ఏంటంటే ఈ సమ్మెని ఆయన విరమింప చేయాలి, డిమాండ్లు నెరవేర్చాలి. అలా కాని పక్షంలో ఏంటంటే 1-2 రోజుల్లోనే ఈ సమ్మెని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. జగ్గంపేట మండలం గొర్రపాలెం గ్రామంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సుమారు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. జగ్గంపేట మండలం గొర్రపాలెం గ్రామంలో పడాల విష్ణు, పోలం పద్మరాజు, చీపురపల్లి త్రిమూర్తులు, తాతపుడి సత్తిబాబు, గోనిపాటి రాజు, మువ్వల ఆనంద్, కొరందాసు లోవా, మువ్వల గంగాధర ఆధ్వర్యంలో 100 కుటుంబాలు టీడీపీలో చేరారు. వీరికి జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువాలతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో జగ్గంపేట నియోజకవర్గం తప్ప పక్క నియోజకవర్గానికి వెళ్లని నరసింహం ఇప్పుడు ఓట్ల కోసం వచ్చి నాయకులని మభ్యపెడుతున్నారని అన్నారు. సంవత్సర కాలంగా ఆత్మీయ సమావేశాలు పెడుతూ గ్రామాల్లో తిరుగుతున్న ఆయనకు తాళ్లూరు లిఫ్ట్ ఆగిపోయి రైతులు అపార నష్టం వాటిల్లి నష్టపోయారని, అదే ఆయన లిఫ్ట్ కు ముఖ్యమంత్రితో చెప్పి మరమ్మతులు చేయించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి అందరూ సహకరించి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోరాడుతూ మన కోసం కష్టపడుతూ వాళ్ళ మిత్రబృందంతో మరి వేళ చెప్తాను. ఓకే సార్. కొత్తూరు నాగరాజు గారు, కొత్తూరు శ్రీని గారు, మరి ఇప్పుడు ఎంతో ఆప్యాయత అనురాగాలతో నన్ను ఆదరించేటటువంటి గ్రామంలో నెంబర్ 1 గ్రామం. అయితే మరి ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలీదు, మీకు తెలీదు. ఎందుకంటే కారణం లేదు. ఒకసారి చూడాలనుకున్నారు, చూపించారు. ఏం చూశారు అంటే శూన్యం కనపడుతుంది ఎదుర్కొంటా మనకి. ఈరోజు నాకైతే మరి అనుమానం, మీకు తిండి గింజలు ఉన్నాయో లేదో, కష్టపడి బతకాలు తప్పించి ఎక్కడా కూడా ఇలా కొడవలు వేసినటువంటి పరిస్థితి కనపడలేము మనం. దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం 16 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్కీము రిపేర్ లేదంటండి. వచ్చిన రిపేర్ ను బాగు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదంటే, ఆ ప్రభుత్వాన్ని మేల్కొల్పాల్సినటువంటి ప్రజాప్రతినిధులకు లేదా? దురదృష్టం. వాళ్ళ స్వార్థమే తప్పించి ప్రజావసరాలకు అనుగుణంగా మనం ఆలోచన చేయాలి, పనులు చేయాలనేటటువంటి వ్యక్తులు కాకపోవడమే ఈ రోజు తీవ్రంగా మనం నష్టపోయినటువంటి పరిస్థితి. ఇక మనం చేసిన దాని గురించి చెప్పుకోవడం కంటే చేయాల్సిన దాని గురించి చెప్పుకోవడం మంచిది. అది ప్రజానాయకుడి యొక్క లక్షణం. ముఖ్యంగా ఈవేళ ఇంతమంది యువత మళ్ళీ తిరిగి మన
దగ్గరికి వచ్చారు అంటే ఇది చాలా గర్వించదగ్గటువంటి విషయం. ఈరోజు వాస్తవంగా ఏముంది మన దగ్గర? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ అన్నారు. డాక్టర్ పిల్ల శ్రీధర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో విష్ణు హాస్పిటల్ ఎదురుగా ఉన్న మైదానంలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా సుమారు 50 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, పవన్ పుట్టినరోజు కూడా ఓ వేడుకలా కాకుండా సేవా భావంతోనే నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా తన ప్రతి పుట్టినరోజున పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ సేవ చేసేందుకు ఎప్పుడు ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, నియోజకవర్గం నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆయనే కట్ చేసి పెట్టండి సార్. సేమ్ మీరు కూడా సాగి పెట్టుకుంటే బర్త్డే మీది న్యూ ఇయర్ కి అయితే ఎప్పుడు తినిపించుకోవాలి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వివిధ మాధ్యమాల ద్వారా మరియు ప్రత్యక్షంగా శుభాకాంక్షలు జరిపిన ప్రతి ఒక్క పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు, నీకు సహాయం చేసే అవకాశం ఉన్నప్పుడు ఆలోచించకుండా సహాయం చేయమని. ఆయన పుట్టినరోజులను కూడా ఒక వేడుకలా కాకుండా సహాయ కార్యక్రమాలతో ముందుకెళ్లాలని జన సైనికులు సూచించడం, ఆయన మాట తూచా తప్పకుండా జన సైనికులందరూ ఆయన పుట్టినరోజుని సహాయ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, నాయకులు, మాకెంతో ముఖ్యమైన జన సైనికులు, వీర మహిళల సహాయంతో ఈరోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్త శిబిరంలో జన సైనికులందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఒక ఆదర్శంగా ముందుకొచ్చి రక్తదానం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు వస్తుందంటే మన సంవత్సరం పెద్దవాళ్ళు అవుతూ ఉంటాం. మనం ఎంత పెరిగేదన్నది వయసులో కాకుండా ఈరోజు నేను పెరిగే కొలిది పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా నా కుటుంబం కింద మారింది. వారి కష్ట సుఖాల్లో నేను ఒక కొడుకులా, అన్నలా, తమ్ముళ్ళ వారికి ఉంటానని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా జీవితం అంతా కూడా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో కలిసి ఈ ప్రజల కోసం నేను ఉంటానని, వీరితోనే ప్రయాణం చేస్తానని, వారి కష్ట సుఖాల్లో నేను ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.